హల్లెలూయా 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 ఆమేన్. వాక్యం ఇచ్చిన తండ్రికి నీ స్తుతి. త్రియేక దేవుడవైన ఓ దేవా, భూమి ఆకాశముల కంటేను వెండి బంగారముల కంటేను గొప్ప దానం ఎదురి గ్రంథమును మాకు దయచేసినావు కాబట్టి నీ అనేక కృతజ్ఞతా స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలన్నీ ఈ పుస్తకము యందు నిమిచ్చి ఉన్నావు గనుక మీకు మా వందనములు సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభు పేరిట ఈ 16వ దిన మోషేసు కోపవాస ధ్యాన కూటంలోకి వివించిన మనందరకును క్షేమము సమాధానము క్రీస్తు ప్రభువు ద్వారా తండ్రి క్షోభిల్లముగా అనుగ్రహింపచేయును గాక. ఆమేన్. దేవుని వాక్యములో నిన్నటి దినమున యాకోబు సంతతిలో అనుగ్రహింపబడినటువంటి 12 కుమారులలో జ్యేష్ఠుడైన రూబేను గోత్రము యొక్క వివరాన్ని దేవుని నామం ద్వారా మనం తెలుసుకొని ఉన్నాం. వారి యందు, వారి పాపముల యందు, దేవుని కన్నుల యందు వారి ఎట్టి స్థితిని కనపరచబడుకొని ఉన్నారు. మనం నిన్న చూచాము. ఈ దినమున రెండవ సంతతి అనగా లేయా యొక్క రెండవ కుమారుడును ఇశ్రాయేలు గోత్రములలో రెండవ గోత్రమైనటువంటి షిమ్యోను గోత్రము యొక్క వివరణను ధ్యానము చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండ గ్రంథము 29వ అధ్యాయము 33వ వచనమును చదువుకుందాము. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడి తిని అన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతనిని కూడా మాకు దయచేసెనని అనుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల తండ్రి, పరిశుద్ధుడైన మా తండ్రి, ఆత్మశక్తితో నీ పరిపూర్ణతతో నీ తలాంతులను నెరవేర్చుటకు గాను ఈ దినము మీద ఏర్పాటు చేసినటువంటి ఈ శుభ పరిశుద్ధ మోషేసు కోపవాస దినములోని 16వ దినమున ధ్యానించుకొనబోయే వాక్యాంశములో మీరు మమ్మలను మిళితము చేయండి స్వామి. వినుటకు గల చెవులను, గ్రహించుటకు గల మనస్సును, నెమరవేసుకొనగలిగే ఆత్మ తలాంతులను మీరు దయచేసి ఈ వాక్య వర్తమానములో ఉన్న మహిమను, మర్మాలను మీరే మాకు బయలుపరచుమని మర్మ బోధకుడైన యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు నామమున బైబిల్ మిషన్ అనే మర్మముతో మర్మమయ్యున్న సేవా జీవితములో మర్మమయ్యున్న సంఘముగా రేపటి రెండవ రాకడలో మర్మముగానే ఆయుక్తము కాబోతున్న దేవుని బిడ్డలారా ఈ మర్మములన్నింటినీ తెలుసుకుని గొప్ప తలాంతును ఆత్మను ప్రభు మీకు దయచేయును గాక. ఆమేన్. ప్రభు యొక్క పరిశుద్ధ వాక్యమును మనము చూసినట్లయితే మహాగణుడు, పరిశుద్ధుడు అనేటువంటి యాకోబు గారు అనగా దొంగగా లోకము చేత చెప్పబడి ఇశ్రాయేలు అని దేవుని చేత మార్చబడినటువంటి ఇతనికి కలిగిన తొలి సంతానమైన రూబేను అనుమాటకు అర్థము దేవుడు చూచును. అంటే ఈరోజు ఏ కుటుంబంలో ఏ గొడవలున్నా బిడ్డల వల్ల అయినా సరే మా బంధవ్యం మునుపట్లా కాదు క్రొత్తగా మారుతుందన్న ఆశను బట్టి ప్రతి దంపతులు ఏం చేస్తారు, బిడ్డలను బట్టి వారిలో ఉన్న కొన్ని ఆలోచనలను, పద్ధతులను మార్చుకుంటారు. అందుకు గాని ఈ క్షణమున రాహేలును అంత అత్యధికముగా ప్రేమిస్తున్న నా యజమానుడు అనగా నా భర్త ఆ ప్రేమను నాకును ఇవ్వాలని ఆశపడినటువంటి లేయా దేవుని ఎదుట
ఆమె మొరను వెల్లడి చేసుకున్నప్పుడు ఆమె ఏమని కోరుకుందంటే, ఆమెకు చూపిన ప్రేమయే నాకును అతడు చూపాలని ఆశతో దేవుడి ఎదుట మొర పెట్టుకున్నప్పుడు ఆమెకు కలిగినటువంటి సంతానము ఎవరట? రూబేను. ఈ రూబేనును కనినప్పుడు రూబేను అను మాటకు అర్థము యెహోవా నా కుమారుని చూచుకొనను అన్నమాట ప్రకారమే దేవుడు చూస్తూనే ఉన్నాడు. అతను ఎన్ని పాపాలు చేశారో చూశారు, ఎంతమంది దేవుని రాజ్యములను ప్రవేశించారు, అన్ని ప్రక్కలుగా మాట ప్రకారము వారి పేరు వెనక ఉన్నటువంటి అర్థం ప్రకారం, భావం ప్రకారంగానే వారి జీవితం వెల్లడి చేయబడింది. ఆ తరువాత రెండవ కుమారుడిగా జన్మించినటువంటి షిమ్యోనును గురించి దేవుని వాక్యమును లేయా ఏమని తెలియజేస్తుంది. మరొకసారి చదవండమ్మా. ఆమె మరణ గర్భవతి అయి కుమారుని కని, బాగా చూడండి, నేను ద్వేషింపబడితిని అన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతనుని కూడా నాకు దయచేసెను అని అనుకుని షిమ్యోను అని పేరు పెట్టాను. గతంలో అనగా రూబేను జన్మలో ఈ బిడ్డ ద్వారానైనా దేవుడు నా భర్త నన్ను చూస్తాడు అనుకుంది, అంతే కదా, చూస్తాడు బిడ్డ ద్వారా. కానీ రెండో బిడ్డ దగ్గరకు వచ్చేసరికి నేను ఎంత నా భర్త నుండి ద్వేషింపబడే స్థితిలో ఉన్నానో దేవుడు ఏం చేశాడంట? విని ఈ బిడ్డను నాకు దయచేశాడు అంటుంది. షిమ్యోను అనగా యెహోవా వినును. షిమ్యోను అంటే ఏమిటండి? యెహోవా వినును. దేవుని ప్రియబిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము నిర్గమాకాండ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనమును మనం ఒక్కసారి తెలుసుకున్నట్లయితే, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నిశ్చయముగా చూచితిని, తమలలో తమను కష్టపెట్టు వారిని బట్టి నాకు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖమును నాకు తెలిసేయను. దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, ఐగుప్తు చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క మొరలను దేవుడు ఏమన్నారు అనగా విని ఉన్నారు. వారి దుఃఖములు, వారి శ్రమలు, వారి శోధనలు యెహోవాకు ఏమై ఉన్నవి? తెలిసే ఉన్నవి. ఆ రీతిగానే లేయా గర్భమును గూర్చి గొప్ప ఆలోచనతో రాహేలుకు యాకోబును ఇద్దరు కూడినప్పుడు వారికన్నా ముందు లేయా యొక్క గర్భమును తెచ్చి దేవదేవుడు రూబేనును అనుగ్రహించాడు. అక్కడ చూచిన దేవుని కనపరుస్తుంది. ఇప్పుడు ఇంకా నా భర్త నా వైపు చూడటం లేదు కనుక యెహోవా నా పరిస్థితిని, నేను పడుతున్న వేదనను విని నాకెవరిని ఇచ్చాడంటే రెండవ కుమారుడైన షిమ్యోను ఇచ్చాడని తెలియజేస్తూ ఉంది. దేవుని ప్రియబిడ్డలారా, మన దేవుడు నేను ఉన్నవాడను, అనువాడను, వినువాడను అయిన ప్రభు ఆయన. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల యొక్క మొర విన్నానని ఐగుప్తును గురించి చెప్తూ ఈ రోజు యాకోబు సంతతికి కూడా అనగా లేయా యొక్క మొరను కూడా దేవుడు విన్నవారై ఉన్నారు. దేవుని ప్రియబిడ్డలారా, ఈ రోజు వినటం అంటే ఏంటి? ఈరోజు వినటం అంటే ఏంటో అంటే ఇటువంటి మొరను దేవుడు ఈమె జీవితంలో విన్నారు. ఎలాంటి మొర ఈమె దేవునికి పెట్టింది? ఎటువంటి మొరను బట్టి షిమ్యోను అనేటువంటి కుమారుడు ఈమెకు కలిగాడో తప్పక మనమందరము తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. అందును బట్టి మహాభక్తుడు పరిశుద్ధ గ్రంథము కీర్తన గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనమును మనం చదువుకున్నప్పుడు ప్రార్థనను ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు. దేవుని వాక్యము సెలవిస్తున్నది ఏమిటంటే లేయా దేవునికి ఎలా మొర్ర పెట్టుకుందంటే ప్రార్థనను ఆలకించువాడా సర్వ శరీరులను నీ వద్దకు వత్తురు. అంటే దేవునికి ఎలా విన్నపించుకుంది, దేవునికి వినివిడాలో ఎలా చెప్పిందంటే ప్రార్థనాపూర్వకంగా చెప్పింది. ఈ రోజు మనం ఏమంటాం? ప్రార్థన ఆలకించినను, ప్రార్థన వినకుండినను, వ్యర్థం అయిపోయినను సార్థకపరచును గాని అపార్థము చేయుట హాని అన్నారు మన జనకులు. ఎందుకంటే ఈమె దేవునికి మొరపెట్టుకున్నటకు గాను మొదట చూసిన దేవుడు మొదటి కుమారుని,
విన్న దేవుడు రెండవ కుమారుని, ఆ తర్వాత హక్కు కొరట అనేటువంటి దాన్ని బట్టి మూడవ కుమారుని అలా ఇస్తూ వచ్చారు. ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి ఈమె ప్రార్థనా పూర్వకముగా దేవునికి తన మొరను వెల్లడి చేసింది కనుక విన్న దేవుడు రెండవ మారు ఈమెకు గర్భఫలాన్ని దయచేసి ఈమె ఎవరినిచ్చారు? షిమ్యోనుని దయచేశారు. పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తే మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము మనం ఒకసారి చదువుకున్నట్లయితే, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి. దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు ఎలాంటి మాటలు, ఎవరి మాటలు వింటాడు అంటే ఆయన యందు భయభక్తులు కలిగి దైవ భయముతో ఎవరైతే దేవుని గురించి నిత్యము ధ్యానిస్తూ మాట్లాడుకుంటుంటారో వారి మాటలను దేవుడు ఏమై ఉన్నారనగా చెవి యొగ్గి వినేవారై ఉన్నారు. ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట చెవి గలవాడు, అలాగనే ఆత్మ చెప్పిన మాట వినినటువంటి సంఘమే చెవి గల వాడే. తను చెప్పు మాటలను కూడా దేవుడు చెవి గల వాడే వింటారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మొదటిది ప్రార్థన విన్నపముల ద్వారా దేవునికి తెలియచేయటం. ఈమె ఎలా తెలియజేస్తుందంటే ప్రార్థన ద్వారా. ప్రార్థన ద్వారా దేవుని వినటానికి గల కారణం ఏమిటంటే ఈమె దేవుని ఏం కలిగి ఉంది? భయభక్తులు కలిగి ఉండుట. దేవుని ప్రియమిత్రులారా, ఇలాంటి మాటలను మాత్రమే దేవుడు వింటారా? ఇంకా వేరే మాటలు వినదంటారా? చూద్దాం. అది కూడా నిర్గమాకాండము 16వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే ప్రభు మనకు మాట చెప్తున్నారు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలీయుల సనుగులను వింటిని. చాలమ్మా. దేవుడు భయభక్తులు కలిగినటువంటి వారి మాటలు మాత్రమే విండు, ప్రార్థన మాత్రమే విండు. ఏమేమి కూడా వింటారంట? సనుగులను సైతము వింటారట. దేవుని ఎందుకు ప్రియబిడ్డలారా, సనుగు కొనుట అనేటువంటిది ఎంతో శోధనకరమైన సంగతి. ఈరోజు చాలా చోట్ల జరిగేటువంటి పని. ముఖము మీద మాట, వెనకకి వెళ్ళి సనుగుడు. ముఖము ఏదైతేమో నేనేమో ఏదైనా సరే ముఖం ఇంకే చెప్తానని చెప్పటం, వెనక వెళ్ళి మాత్రము తల్లికలు చేయటం. అటువంటి మాటలు నువ్వు అన్న వ్యక్తి వినకపోవచ్చు, చూచిన వ్యక్తి వినకపోవచ్చు, ఎవరు వినేస్తారట? అందుకే అయ్యగారు ఏమన్నారంటే, గోడలకు చెవులుండు ప్రియులారా, బహు గోల గోలగుతుండు ప్రియులారా. గోడలకు చెవులుండు ప్రియులారా, బహు గోల గోలగుతుండు ప్రియులారా. మెలకువగనుండండి ప్రియులారా, మీ మీద కేడున్నది ప్రియులారా. నువ్వు మాట్లాడే మాటలు సర్వ సృష్టి యందు దేవుడు నిర్మించిన ప్రతి వస్తువు గ్రహిస్తుంది సుమా. మనుషుడికి మాత్రమే జీవం ఉంటుందా? కొంతమంది ఏం చేస్తారు, అది మూఢనమ్మకమైన. కొంతమంది ఏం చేస్తారు బిడ్డ, చెట్టు దగ్గరికి వెళ్ళి చెప్తారు. నిజమేండి, తప్పేం కాదు, జరిగినవే కదా. చెట్టు దగ్గర చెప్తారు. హైందవులైనటువంటి వారు విగ్రహాల యొక్క ఈ చెవిలో చెప్తే ఆ చెవికి ఎవరికి చేరకుండా కొంతమంది చెప్తారు. వాళ్ళది నమ్మకంగా భావిస్తారు. మన యొద్దకు వచ్చేసరికి వాక్యంలో చెప్పబడుతున్నది, నువ్వు ఎక్కడ మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా, ఎవరో లేని మాట్లాడినా వినువాడు, అనువాడు నీ దేవుడు వినేసేవాడుగా కనబడుతున్నారు. ఎందుకంటే దేవుని కన్ని దృష్టి నుంచి, దేవుని వినికుడి నుంచి ఎక్కడ తప్పించుకోగలవు? ప్రతి స్పందన దేవుని యొక్క నామాన్ని కనపరుస్తున్నది. ప్రతి శబ్దము యెహోవా నామం కనపరుస్తున్నది. అందుకే ఆకాశ మహాకాశముల పట్టజాలిన దేవుని ఏమంటూ ఉన్నదంటే, సర్వ సమాజములారా యెహోవా యొక్క మహిమను వివరించుడి అనేసి ఆ భక్తుడు రాస్తూ ఉన్నాడు గ్రంథములో. అలాగనే ఈ సరుగులను వినే దేవుడు ఇంకా ఏమింటూ ఉన్నాడు అంటే, ఆదికాండము 29వ అధ్యాయము 33వ వచనం మనం చూసినట్లయితే, కుమారుని కని నేను ద్వేషింపబడినన్న సంగతి ఇతనిని కూడా నాకు దయచేసెను అని చెప్తూ ఉంది. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే మహాభక్తుడైనటువంటి మోషే భార్యైనటువంటి మిరియాము జీవితంలో ఉన్నప్పుడు
అతడు మరొక వివాహం చేసుకోవాలని తలంచినప్పుడు మిరియా మీ మాట ముఖం మీద చెప్పదు. ఏమంటదంటే పక్క నుంచి సనుక్కుంటూ ఉంటది. అది మోషేకు తెలియదని ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అలాగనే లేయా హృదయమునందు దాగి ఉన్న దుఃఖం ఏదైతే ఉందో అది తన భర్త అయిన యాకోబు యొక్క చెవిని పడటం లేదు, కానీ ఎవరి చెవిని పడుతూ ఉన్నది? దేవుని చెవిలో పడుతూ ఉన్నది. అంటే నీతిమంతుడు దుఃఖపడుట దేవునికి ఇష్టము లేదు కనుక ఈ నీతిమంతురాలే. అందును బట్టి దేవుడు ఈమె దుఃఖ నివారణ నిమిత్తము దేవదేవుడు రెండవ వంశావళిలో అనగా రెండవ గోత్రమునకు ప్రథముడై ఉన్నటువంటి షిమియోనును ఆమె గర్భానికి దేవుడు అనుగ్రహించినట్లుగా చూస్తూ ఉన్నాం. మరొకటి చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనమును మనం ఒకసారి చదువుకున్నప్పుడు యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, చాలండి. దేవుని ప్రియబిడ్డలారా, దావీదు మహాభక్తుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అప్పుడు షిమి అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే అనరాని మాటలన్నీ అనేస్తాడు. తన దగ్గర ఉన్న పరిచారకులు, దావీదు పరిచారకులు అంటారు, ఏంటి నువ్వు ఇలా వింటున్నావేంటి, నువ్వు ఒక్క మాట చెప్పు అతను అంతూ చూస్తామని చెప్పేసి వారందరూ తిరగబట్టం సిద్ధపడేటప్పుడు దావీదు అంటాడు, చూచువారున్నారు, వినువారున్నారు, మాట్లాడేవారున్నారు, తీర్పు తీర్చువారు ఉన్నారు, మనం ఎవరమో తీర్పు తీర్చడానికి? ఆ షిమి అన్న వ్యక్తి నోటికి ఎంత వస్తే అంత తిడుతున్నాడు, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తున్నాడు. బాధపడతారా? దేవుడు ఉన్నాడు, ఇలాంటి ఏం పట్టించుకోకుండా గాను తనకు తానే గొప్పగా భావించుకుని దావీదుని అనేసి మాట్లాడంటే దావీదు ఏం చేస్తాడంట, అది విడిచిపెట్టి ఆ మార్గము గుండా వెళ్ళిపోయాడంట. ఎందుకంటే షిమి యొక్క ఆరోపణలు, చెడు మాటలు ఏవైతే ఉన్నాయో ఎవరు వింటూ ఉన్నారనగా దేవుడు వినేవాడై ఉన్నాడు అని దావీదు తెలియజేస్తున్నారు. దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే యెహోవా దేవుడు ఇన్ని రకాలుగా విశ్వాసాలను పరీక్ష చేస్తున్నాడు. వినుట అంటే చాటున ఆనాడు యెహోవా దేవుడు అబ్రహాము యొక్కకు తాను గర్భఫలమును గురించి అబ్రహాముకు చెప్పినప్పుడు ముదురెదురుగా ఉండి నవ్వినోడు అబ్రహాము, గుడారం ప్రక్క నుండి నవ్వినటువంటిది ఎవరు? శారమ్మ. దేవుని మాటలను అది దేవునికి తెలియదా? తర్వాత అంటాడు, ఎప్పుడైతే శారమ్మ తరువాత హాగరును వివాహం చేసుకుంటాడో, ప్రభువా పట్టుకోలేకపోతున్నాను ఈ శిరోభారం, నా భార్య చెప్పింది పెళ్లి చేసుకున్నాను, ఇదిగో ఇలా వచ్చి పడింది, నాకు గుండ్రా వచ్చి ఎత్తుమే పడింది అని చెప్పగానే ప్రభు అంటారు, అలాగే నేను ఇచ్చినటువంటి వాగ్దానమును నీవు లక్ష్య పెట్టక నీవు దానిని అపహసించావు గనుక అబ్రహాం ఏం చేశాడు? దాన్ని అపహసించాడు. నవ్వావు, కళ్ళ ముందు దేవుడు ఎదురుగా నవ్వాడు. నువ్వు అపహసించావు, నీ భార్య గుడారము చాటు నుండి ఆమెను దాన్ని అపహసించు కనుక ఈ గొడవకు నాకేం లేదు, సంబంధం లేదు. దేవుని దాటి, దేవుని మాటను దాటి లోకంలో ఏది చేసినా ఒకటే దేవుడు అంటాడు, నాకేం సంబంధం లేదు. ఈ రోజు అక్కడ సీసా పెంకులు ఉన్నాయి బాబు, అటు వెళ్ళొద్దు అన్నా, లేదండి నా చెప్పులు చాలా బలమైనవి, పదునైనవి, కాస్ట్లీ అయినవి, పెంకులేని కర్మ, అక్కడ మీరు సూదంటి బలమైనటువంటి ఇనుప సువ్వలు పెట్టినా సరే దిగనే దిగవు అంటూ నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు దిగితే అది నీ తప్ప. అప్పుడు ఏమంటుంది తెలుసా? కాలు తెగిందని బాధపడ్డు, అవసరంగా కొన్నా నీ చెప్పులు అంటాడు. అలాగనే దేవుడు కూడా నీకు ఒక అద్భుతమైన బిడ్డనిస్తానన్నాడు. దేవుడిచ్చే వాగ్దానం, అద్భుతమైనటువంటి బిడ్డనిస్తాననుకుంటే అబ్రహాము సారాకు ఇప్పుడు అర్జెంటుగా బిడ్డ కావాలి, అద్భుతాలు చేసే బిడ్డక్కర్లా, బిడ్డ చాలు. అందువల్ల ఏం చేసింది? హాగరం తీసుకొచ్చింది. బిడ్డ పుట్టగానే ఆ బిడ్డ నాకు కావాలనుకున్న బిడ్డని దూరం పెట్టేస్తుంది. హాగరును దూరం పెట్టేశారు, ఇష్మాయేలును దూరం పెట్టేశారు. అప్పుడు కావాల్సి వచ్చిందనమాట ఇస్సాకు వరం. అప్పుడు గౌరవించారు దేవుని యొక్క వరాన్ని. అంటే లోకం ఇచ్చే దానిని కోరుకునేటప్పుడు బాగుంటుంది, తీరా వచ్చి పంట తెరవతే తెస్తలా కనబడద్దట. లేయా కూడా తన భర్తకు నోచుకోని స్థితిని, తన భర్త ద్వారా తన నోచుకోని స్థితిని తన కుమారుని ద్వారా నాకు ఈ స్వాస్థ్యం కలుగుద్దేమని ఆశిస్తాం ఏం చేసింది? దేవునికి మరగాడలు చేసుకుంది. అటువంటి షిమియోనును లేక దేవుడు వినును అనే మాట బట్టి పుట్టిన షిమియోనును యాకోబు మహాభక్తుడు ఏం చేస్తూ ఉన్నాడంటే శపించాడు. ఇంకా 49వ అధ్యాయం 5వ వచనం మనం ఒకసారి చదివితే,
వారి ఖడ్గమును బలాత్కార పాయుధాలు వారి ఆలోచనలను చేరవద్దు. నా ధనమా వారి సంఘముతో నువ్వు దేవుని యందు ప్రియబిడ్డలారా, ఒక తండ్రి రక్తం పంచుకు పుట్టిన బిడ్డలకు అంటున్నటువంటి మాట 12 గోత్రాలు వారిని పిలిచాడు. తన ఆఖరి దినాల్లో 12 గోత్రాలను పిలిచి అన్ని గోత్రాలు దీవునిస్తూ షిమ్యోను లేవి ఇద్దరికి మాత్రమే చెప్తున్నారు ఈ ప్రత్యేకమైన మాట. ఏమిటంటే, నా ప్రాణమా నువ్వేం చేయవద్దు, వీళ్ళతో కలవద్దు, నా ధనమా వీరి సంఘములో చేరవద్దు అంటారు. ఈ మాటలు బిడ్డలను అంటున్నారా, బిడ్డలు చేసిన పనిని అంటున్నాడు ఆయన? ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, భక్తులైన యాకోబు గారు అన్న మాటలు ఏవైతే ఉన్నాయో, అవి ఇద్దరు కుమారులను గురించి అంటున్న మాటల, కుమారులు చేసిన పనిని బట్టి అన్న మాటల, చేసిన పనినే. ఎందుకంటే అక్కడ ఏమంటాడు, వీళ్ళిద్దరూ ఖడ్గములు పుచ్చుకుని ఒక దేశమంతా ఏం చేశారంటే ఉన్న పురుషులందరినీ చంపేశారు. ఇలా చంపటం వలన వారు చేసిన పని యాకోబులకు ఏమై ఉన్నది అంటే ఒక మాయని మచ్చగా ఉన్నదని వారు చేసిన పనిని చెబుతూ ఉన్నాడు. పిల్లలు వెళ్తామా ఈరోజు ఏంట్రా వెధవ పని ఏంట్రా అని అంటామా? తప్పు చేస్తే నేను తల ఎలా ఎత్తుకోవాలి, నేను బయటికి వెళ్ళి ఎలాగా నలుగురు ఎలా తిరగాలి, ఇలాంటి పనులు చేసుకొచ్చి తిడతామా? అంటే నువ్వు ఈ పని చేసావు కాబట్టి నేనేమై ఉన్నా, నీ వల్ల అగౌరవపరచబడి ఉన్నా. అలాగే యాకోబు కూడా మీరు ఈ పని చేయటాన్ని బట్టి నేను లోకములో అసలు ఎవరు కారానీయుడు, ఈ దేశంలో నేను తలెత్తుకోగలనా, బ్రతకగలనా, ఎవరైనా ఎందుకు ఎంత అద్భుతమైన బిడ్డల కన్నా ఎవరంటే నా పరిస్థితి ఏంటి అని వారిద్దరి యొక్క పనిని బట్టి వారు చెప్పిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం మనం చూసినట్లయితే ప్రియులారా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనంలో యేసు క్రీస్తు ప్రభు పేతురు గురించి ఒక మాట అంటూ ఉన్నారు. చదవమ్మా. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, దేవుని తలంపులను సంగతులను దేవుని ప్రియమిత్రులారా, ఇక్కడ ప్రభు పేతురు పెడుతున్నారా, సాతాను పెడుతున్నారా? ఎవరు పెడుతున్నారు? దేవుడు సాతాను పెడుతున్నారు, పేతురు కాదు. పేతురును చూసి సాతానా నా వెనుకకు ఓ, ఎందుకంటే నా బిడ్డలతో వస్తున్నావు నువ్వు కాబట్టి తన బిడ్డను తన వద్దకు వచ్చి వాడిని ఎంత మాత్రం త్రోసివేనని అర్థం. అలాగే ఇంత ఘోరమైన పాపం చేశారని యాకోబు అంటారు, నా బిడ్డలను ఎప్పుడైనా దూరం పెట్టాడా? దూరం పెట్టలా. ఆఖరి దినాల వరకు బిడ్డలను బాగా చూసుకున్నాడు. అలాగే ప్రభు కూడా అంటూ ఉన్నారు, పేతురును సాతాను ఆవహించడానికి చూస్తూ ఉన్నది. అందుకు దాన్ని ప్రభువు పేతురు వైపు చూసి, మాట పేతురుకేగా, చూచున్నది పేతురునే గాని మాట మాత్రం ఎవరికట? సాతానుకు. అలాగే ఈ దినమును కూడా దేవుని వాక్యం బట్టి చూస్తున్న వారులారా, భక్తులు మన మీదకు దేవుడు గద్దింపిస్తున్నారు. ఈ రోజు యాజకులు ఏమంటారు, ఏంటమ్మా ఏంటి పని ఏంటి, ఇలా చేస్తే ఎలాగా, ఆలస్యం అయితే ఎలాగా, ఇలాగ మళ్ళీ మాట్లాడినామనుకో నిన్ను తిడుతున్నట్టుగా బయటికి వెళ్ళిపోయి అని అడిగితే బయటకు వెళ్ళిపోయి అంత అద్భుతం కాదు, చాలా అద్భుతంగా ఉంటుంది తెలిసే. బయటికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఒక బకెట్ ఎదురుగా పెట్టుకుని ఇన్ని బకెట్ నీళ్ళు కాదని అని కన్నీళ్ళతో మనం సాక్ష్యం చెప్పుకుంటాం అన్నమాట. ఈ సాక్ష్యం చెప్పడం కోసం ఎంత బాగా ఆశ పెట్టుకుంటాం చూడండి. వచ్చి పక్కన ప్రతి వాడి దగ్గర కారుతాం కన్నీళ్ళు. ఏంటి అమ్మాయి ఇలాగ అన్నారు, ఏంటమ్మా ఇక నేను అనగానే కన్నీళ్ళు వచ్చేస్తాయి. అవి వెళ్ళిపోగానే తుడి చేసుకుంటాం. మళ్ళీ ఇంకో కావచ్చు ఆమె దగ్గర ఏం చేస్తావు, అవి వెళ్ళిపోగానే తుడి చేసుకుంటాం. మళ్ళీ ఇంకో అంటే స్టాక్ దాచి పెట్టుకుంటారు ఏంటో, మన పక్క వాటర్ ప్లాంట్ లో దాచిపెట్టుకున్న వాటర్ ప్యాకెట్ స్టాక్ లాగా కన్నీళ్ళు కూడా ఒక్కొక్క ప్యాకెట్ కళ్ళలో పోసి దాచిపెట్టుకుంటాం ఏంటో. ఒకసారి గ్రహించి ఆలోచించి ఆగి అసలు ఆ కన్నీళ్లు కావలసిన పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు? నీలో దోషం ఉన్నందువల్లే కదా. ప్రభు ఏమన్నారు, దైవజనులు ఏమని రాశారు, నీలో నీ దుర్గుణాలు కరుగుచు వరకు కష్టాల అంటే నీలో ఉన్న దుర్గుణాలు
కడుగుచ్చు కొలేంత వరకు నీ జీవితంలో ఏ కొలి మీద కొడుతుంది? అందరూ బట్టి నువ్వేం చేయకూడదు. ఏల సనిగెదవు యేసు తండ్రిని, ఏల సనిగెదవు యేసు తండ్రిని, చాలించు 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 మోయాత్మ, ఎందుకింత చింతనందెదవు, వైద్యుడే నాకు నొందెదవు. ఈరోజు గారు తిట్టారు అనగానే ఇంటికి వెళ్ళిపోయి నన్ను ఎందుకు తిట్టారు? నేను ఎంత గొప్పగా ఆలయం శుభ్రపరుస్తాను, ఎంత ప్రత్యేకంగా ఉండాలని ఇష్టపడుతుంది, అన్నేందుకు తిట్టారంటే పేతురు ప్రత్యేకంగా లేడా? అందరి శిష్యుల కన్నా ప్రత్యేకంగా బ్రతికాడు. యేసు ప్రభు తర్వాత నాయకత్వం నాకే రావాలని బ్రతకలేదండి. దేవుడు ఏం చెప్తే చేశాడు. అందుకే దేవుడు తర్వాత నా వల్ల నా పని చేయగలవాడు పేతులని భావిస్తూ తన మీద గొప్ప సాతానం రాకుండా పేతుడు గద్దించాడు. పేతురు అపార్థం చేసుకున్నాడా? అర్థం చేసుకోవాలా. నా ప్రభు నన్ను అనేవాడు కాదు, నాలో ఉన్న దోషాన్ని తిట్టేవారు. ప్రభువు దోషులను శిక్షించరు, దోషాన్ని శిక్షిస్తారు. అదే ప్రభు వాక్యం చెప్తుంది. అలాగే యాకోబు కుమారుని శపించట్ల, కుమారుల వల్ల రాబోతున్న శోధనలను, తరాలకు రాబోయేటువంటి శాపాన్ని అతడు శపిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియులారా, ద్వితీయోపదేశ కాండ గ్రంథము 33వ అధ్యాయము ప్రారంభమున ఆఖరి వరకు మనం చూస్తే, మధ్యలో మొత్తం అధ్యాయం అని చదవాలి. ఆ మొత్తం అధ్యాయంలో ఉన్నటువంటి వాక్య వివరణ చెప్పనా? తండ్రి అయిన యాకోబు అంట వీళ్ళకి ఎలాగా ఆశీర్వాదం ఇవ్వలేదు, అలాగే దైవజనుడైన మోషే కూడా ఆ ప్రారంభ అధ్యాయం మొదటి ఆఖరి వరకు ఇంటిదే చదువుకోవడం. ద్వితీయోపదేశ కాండ 33వ అధ్యాయం మొదటి నుంచి ఎవరు చూడండి. ఎక్కడ షిమియోను గోత్రానికి దీవునిచ్చినట్టు ఎక్కడ కనబడదు. అన్ని గోత్రాలు చెప్తాడు దేవుడు. మోషే అన్ని గోత్రాల వారికి ఏమిస్తాడు? దీవులను అనుగ్రహిస్తారు, ఒక్క షిమియోను గోత్రానికి తప్ప. మరి అలాంటి షిమియోను గోత్రము దేవుని రాజ్యములో ప్రవేశించుటకు ఏమై ఉన్నది అంటే గొప్ప స్థానమును సంపాదించుకున్నదై ఉన్నది. ఎలా? మన దినాన ఇంతకు ముందు చెప్పేవాడిని మీకు, యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు బాప్తీసాలు అవ్వలేదు, కానీ ఎంతమంది బాప్తీసాలు ఇచ్చేసారు. వారికి అయింది పాదశుద్ధే, అది బాప్తీస క్రమం అనేది వారు జరిగించారు. మన వాక్యంలో చూస్తే అలాగే మనం చూసినట్లయితే వీరికి దీవెనలు రాలేదు, కానీ దీవెనలు ఇచ్చే స్థానము మాత్రము భక్తుడైన మోషే ద్వారా దేవుడు ఏర్పరిచారట. పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయము 11వ వచనమును చదువుకున్నట్లయితే, ఆదినమునందు మోషే ప్రజలైన వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, ఇస్మాకారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనములను పలుకుటకుగాను గేజీము కొండ మీద వారు నిలువవలెను. దేవుని ప్రియలారా, ఇక్కడ వాక్యములు ఏం చెప్పబడి ఉన్నదంటే 6 గోత్రములను వ్యక్తపరచనగా సెపరేట్ చేసి వీరందరికీ మోషే చెప్తూ ఉన్నారు, మీరు గెరీజీము కొండ మీదకు ఎక్కి మీరందరూ ఏం పలకాలి? దీవెన వచనమును పలకాలి అంటూ ఉన్నారు. ఆ తర్వాత కంటిన్యూ చేయమ్మా. రూబేను, గాదు, అషేరు, జెబూలూను, నఫ్తాలి గోత్రములు ఏబాలు కొండ మీద దేవుని ప్రియమిలాగా ఇలా డివైడ్ చేయబడినటువంటి వారు ఎక్కడికి వచ్చి పడ్డారు తెలుసా? అహరోను 2 భుజాల మీద వచ్చి పడ్డారు. ఎక్కడ పడ్డారండి? అహరోను భక్తుని యొక్క ఇక్కడ భుజాల మీద 2 ఉన్నాయి. 6 గోత్రాలు ఇక్కడ, 6 గోత్రాలు ఇక్కడ. దీవించబడిన వారిని ఒక భుజము పైనను, శాపవచనమును పలుకు వారిని ఒక భుజము పైనను భక్తుడైన అహరోను ధరించుకున్నాడు. ఇక్కడ జ్యేష్ఠుడైన రూబేను శాపవచనములు కలిగిన కొండపై ఉన్నాడు.
కానీ నరహత్య చేసి ఒక దేశమునే నశింపజేసి ఆ తర్వాత సినాయి పర్వతము దగ్గర భక్తులైనటువంటి మోషే గారు చెప్పగానే లేవీలందరూ వారి సహోదరుల్ని, స్నేహితుల్ని, చెలికాంతులను 3,000 మందిని చంపేశారు. అప్పుడు కూడా అలాంటి ఆ సమయంలో కూడా దేవుడు ఏమంటాడు, వాళ్ళని తీసుకొచ్చి దీవెనలు ఇచ్చే స్థలంలోనే ఉంచాడా లేదు? ఆ తర్వాత అహరోను కుమారుడైన ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అహరోను మనవడు కూడా బయల్బేరు యొక్క శోధనలో ఒక ఇద్దరు వ్యక్తులు అనగా ఒక స్త్రీని పురుషుని కలిపి చంపేసినప్పుడు కూడా దేవుడు తన శిక్షావిధిగా భావించకుండా ఏం చేస్తాడు అంటే వారిని దీవెన పలికే స్థలములోనే ఉంచాడు. దేవుని యందు ప్రియమిత్రులారా, ఇన్ని నరహత్యం చేసినటువంటి వారిని దీవించే స్థానంలో తండ్రి ఉంచలేదు గాని దేవుడు ఉంచాడు. ఎవరు ఉంచారండి? దేవుడు ఉంచారు. కారణం ఏమిటో తెలుసా? చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మహాభక్తుడు 27వ అధ్యాయములు అనగా ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయంలో షిమ్యోను గోత్రానికి ఏం లేదు, దీవెన లేదు. 27వ అధ్యాయంలో వీళ్ళకి ఏముందంటే దీవించే వరం వచ్చేసింది. ఎలా వచ్చింది అంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మహాభక్తులైనటువంటి ప్రకటన గ్రంథము, యోహాను భక్తుడు ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనములో రాస్తున్న మాట, షిమ్యోను గోత్రములో 12,000 మంది, లేవి గోత్రములో 12,000 మంది, ఇస్మాకారు గోత్రములో 12,000 మంది, ఇలాగ 12,000 మంది చొప్పున 1,44,000 మంది ముద్రింపబడిన సంఖ్యలో ఉన్నారు. దేవుడు షిమ్యోను గోత్రాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకోవడంటే 2 అద్భుతమైన కారణాలు ఉన్నాయమ్మా. ఒకటి, షిమ్యోనీయులు ఒక ఘోరమైన తప్పు చేశారు. అది ఏమిటి అనగా దేవుని మాటలను విసర్జించటం. కానీ వీళ్ళకున్న గొప్ప గుణం ఏంటో తెలుసా? ఎక్కడ ఎదుర్కొంటామో అక్కడే ఎదుర్కొంటాం. వీరు చేసిన పనదే. వీరు యూదులైన వారికి యుద్ధంలో సహాయం చేశారు. యూదులు ఏం చేసేవారు? యూదులు అనగా రాజ కుటుంబీకులు. అవునా? యూదా గోత్రం అంటే ఏ కుటుంబం? రాజ కుటుంబీకం. యూదులు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు సహకరించారట. లేవీయులు పరిచర్య చేస్తున్నప్పుడు అహరోనుకును అతని కుమారులకును వీరు సహకరించారట. అంటే దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే దేవుని సైన్యానికి అనగా దేవుని వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టుకను బట్టి రాజు, బోధను బట్టి లేవీయుడు. అవునా? ఆయన జన్మతః యూదా గోత్రమే గాని జీవనము మాత్రమే లేవి గోత్ర జీవనాన్ని ప్రభు జరిపాడు. మరి ఆ 2 గోత్రాలను గౌరవించి పేతురు, యోహాను, మత్తయి, లూకా, మార్కు, ఫిలిప్పీ లాంటి మహాభక్తులైన వారందరూ 12 మంది శిష్యులు ప్రభువును విశ్వసించారు లేదా? అలాగే షిమ్యోను గోత్రికులు కూడా ఏం చేశారంట? యుద్ధం విషయంలో యూదా గోత్రికులు సహకారులుగాను, రెండవదిగా యాజక విషయం అనగా దేవుని ప్రతిష్ఠితులైన అహరోను కుటుంబీకులకు లేవీయులకు సహకారులుగా పనిచేశారు. అందును బట్టి దేవుడు వీరికి ఏ స్థానాన్ని ఇచ్చారంటే దీవించే అంతస్తుని ఇచ్చారు. అందుకే ఎక్కి దీవెన ఇచ్చే కొండపైన యూదా గోత్రం ఉంది, లేవి గోత్రము ఉంది. వీరికి సహకరించారు కాబట్టి షిమ్యోను గోత్రము కూడా ఆ సంఖ్యలో చేర్చబడింది. దేవుని వద్దకు వచ్చిన వాళ్ళ ఈరోజు మన మనసులో బోల్డ్ అని కోరికలు ఉంటాయి, బోల్డ్ అన్ని. షిమ్యోను తప్పు చేయాల, ప్రభుత్వం నుండి లేవికి సహకారుడే. తన చెల్లి అయినటువంటి దీనాను షెకెము అపహరించుకుని వెళ్ళి ఆమెను వ్యభిచారము చేసి అవమానించినప్పుడు షిమ్యోనుకి ఎంత కోపం వచ్చిందో లేవికి అంత కోపం వచ్చింది. ఇద్దరు ఒక మాట మీదే ఉన్నారు. అర్థమవుతుందండి? అంటే లేవీయులకు సహకరించాడా లేదా షిమ్యోను? జన్మాన్ని బట్టి తన కుటుంబం విషయంలో సహకరించాడు లేవి గోత్రానికి. అలా సహకరించడాన్ని బట్టి లేవీయులు ప్రథములుగాను ఇష్టలుగాను మార్చబడ్డారు షిమ్యోను గోత్రం వారు. ఆ తర్వాత చూస్తే మోషే అధికారములో యుద్ధాలు చేసిన యూదా గోత్రము వారికి వీరు సైనిక బలగాన్ని, ఆయుధ సముదాయాన్ని, వారి కొరకు గుడారాలు వేయటాన్ని, ఆహారాన్ని వాటిని సమకూర్చారట. అర్థమవుతుందండి? యుద్ధం చేసేటువంటి వాళ్ళు కత్తులు కథానికి సరిపోదు,
రాత్రి వరకు యుద్ధం చేసిన తర్వాత వారు ఉండడానికి ఒక స్థలం కావాలి, తినడానికి భోజనం కావాలి, వారి విశ్రాంతి స్థలం కావాలి. ఇలాంటి పనులన్నీ ఎవరు చేసి పెట్టేవారంట? షిమ్యోను గోత్రం వారు చేసి పెట్టేవారట. ఇలాగా యుద్ధములో యోధా గోత్రమునకు అర్చకత్వం అనగా దేవునిని సేవించున్న విషయంలో ఈ రోజు లోపలికి వెళ్తాడు అహరోను. నడుముకు తాడు పెట్టారు, బ్రతికుంటే తాడుతో వస్తాడు, లేకపోతే తాడుతో తీసుకురావాలి. మరి ఇంత సాహసించి ఎవరి ముందుకు వెళ్తారు? దేవుని ప్రియమిట్లారా, మరి ఆ సాహసము అహరోను చేసినట్లే షిమ్యోను గోత్రము వారు కూడా తాడు లాగే కనిపెట్టుకున్నారు. అప్పుడు అర్చకత్వం కనుక దేవునికి దూరం వేయినప్పుడు రొట్టెల వల్ల ఇవన్నీ సిద్ధపరచుకోవడాన్ని లోపల అహరోను సిద్ధపరిస్తే తనకు కావలసిన అంకురములను వస్తువులను ఎవరు సిద్ధపరిచేవారు? నైవేద్య ధూపములను షిమ్యోను వంశీకులు సిద్ధపరిచారు. అందుకే దేవునికి ఇష్టం, అందుకే దేవునికి షిమ్యోను గోత్రం అంటే ఇష్టం. అందుకే వీరిని 2వ వరుసలో పెట్టారు, దీవించే వారి వరుసలో పెట్టారు. ఏ వరుసలో పెట్టారండి? ఇప్పుడు షిమ్యోనీయులు వాళ్ళ వంశం పేరే, వాళ్ళ పేరు కర్తమే దేవుడు వినును. వారు తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్తే దేవుడు వెంటాడా? తప్పు చేశారు, దేవా క్షమించు అని ప్రతి క్షణము దేవుని ఎదురు వాళ్ళ క్షమాపణ కనపరుచుకున్నారు. దేవుడు వినకుండా ఉంటాడా? దైవజనులు అన్నారు, స్వరమిది గోకులోమి వరరాజాని మోగోచి నిరతంబోపాడాని మరియు అనికి అహరోను దేవుడిని సేవించుటకు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడు పూజా క్రమము జరుగుతుండగా బయట ఉండి పూజా సామాగ్రిలను యెహోవాను సేవించుటయు అనుక్రమములను ఎవరు చేశారంట? షిమ్యోనీయులు. స్వరమిదిగో కొనుమి వరరాజని గురించి నిరతము ఆడదండి. మరియు కదవు ఇవిగో మహనీయమైన నీ పరిశుద్ధ వార్తతో పరిపూర్ణముగా నింపు అదొక చరణం. ఆ తర్వాత ఉన్న నా ప్రేమ నీ సన్నిధానమున కూడా నేను ఎన్నడూను మారబోయను. అంటే ఈ క్షణము వరకు గతములు మేము చేసిన దోషాలను బట్టి మా ప్రేమను వ్యక్తపరచుకోలేకపోయాం ప్రభువా. అందుని బట్టి ఈ దినము నుండి ప్రతి క్షణము నీ పని కొరకు మేము వాడబడాలి, మేము వాడబడతామని నిర్ణయాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి వారి తనువును, ధనమును, మనస్సును, ఆత్మను దేవుడు వాడుకున్నారు. దేవుని ప్రియబిడ్డలారా, కన్న బిడలయందు దేవుని ప్రత్యేకత ఎంత ఆశీర్వాదం. అంత పాపం చేశారు, రూబేనీయులు రానివ్వలేదా దేవుడు పరలోకానికి? లెక్కింపబడిన వారి సంఖ్యలో రూబేనీయులు 12,000 మంది లేరా? వంశీయులు చేశారు దోషం, కారణం యాజకుల మీద దాడి చేశారు. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి చెడు నడతలను నేర్పించారు. ఇలాంటి అన్ని పనులు చేస్తున్నప్పుడు వారిని బట్టి, వారు చేసిన చెడుని బట్టి దేవుడు చెడునంతటిని భూమిని 2గా పెకిలించి పాతాళంలోకి వాళ్ళని తోసేశాడు. అలా వాళ్ళు ముగిసిపోయారు. కానీ మిగిలిన వారు ఏం చేశారు? పరిచర్య చేశారు. వారిని చూసి వీరికి బుద్ధి వచ్చింది. అలాగే షిమ్యోనీయులైనటువంటి వారు కూడా వారు చేసిన దోషములు వారు పిలవగలుగుతాయి. ఎందుకంటే మా తండ్రే మమ్మల్ని గౌరవించట్లా, మా తండ్రే మమ్మల్ని దీవించలా, ఇక మోషే మమ్మల్ని దీవించలా, ఇక దేవుడు కూడా మమ్మల్ని దీవించకపోతే మేము ఏమైపోదుమో? ఏమండి, నేనేమైపోదునో? రాజాని సనివినటువంటి కీర్తనలు ఏముంటది? నీవే రాకపోతే నేనేమై పోదునో? వారు అనుకున్నారు, నేను ఉండలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా, నీవే లేకుండా మేము ఉండలేమని అనుకున్నారు. కాబట్టి దేవుళ్ళని ప్రవేశించారు. ఇక దేవుని వాక్యం వారి వద్ద మార్చుకున్నారు. ఈ రోజు షిమ్యోనీయులు ఇంకా బాగా చెప్పాలంటే సంఘ పెద్దలను అనుకోవాలి. షిమ్యోనీయులు ఏమనాలండి? సంఘ పెద్దలు అనాలి. సంఘ పెద్ద, యాజకుడు చిన్నోడే, లేవి గోత్రికుడిలాగా, షిమ్యోను పెద్దోడే, సంఘ పెద్దల్లాగా. కానీ
వారు చేసేటువంటి పనిని గౌరవించి వారిని వారు తగ్గించుకున్నారు గనుక దేవుని వాక్యములో హెచ్చింపబడ్డారు. ఆఖరికి ఒక వచనాన్ని చూపిస్తాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. లూకాసు సువార్త 2వ అధ్యాయము 25వ వచనం మనం చూద్దాం. యెరూషలేమునందు ఉండెను. ఏమండి చాలండి. దేవుని ప్రియమైన ద్వారా ఆ షిమ్యోను గోత్రమే కొత్త నిబంధనకు వచ్చేసరికి ఎలా మారిపోయింది? సుమయోనుగా మారిపోయింది. ఒకప్పుడు బొంబాయి, ఇప్పుడు ముంబై. ఒకప్పుడు కలకత్తా, ఇప్పుడు కోల్కతా. ఇలాగున ప్రాంతాల పేర్లు ఎలా మారిపోయినాయో కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ఇక్కడ సుమియోను అనేవారు యాజకుడిగా కనబడుతున్నారు కదా. దేవుడు ఎంత ఆశీర్వదించాడంటేనండి వీళ్ళని, ఎంత ఆశీర్వదించాడంటే వీళ్ళకి దేవుని బట్టి అనగా ఏ అర్హతలను చూసి దేవుడు వారు నిలబెట్టుకున్నాడంటే ఒకటి భక్తి, ఒకటి ఏమిటండి భక్తి పరులై ఉండటం, రెండవది సహకారులై ఉండటం, మూడవది తెగించేవారై ఉండటం, ఆఖరిది ఇశ్రాయేలీయులందరి కోసం అన్నదమ్ములైన అందరి గోత్రాల కోసం కనిపెట్టుకుని ఉండటమే. మరలా ఒకసారి మాట చదవమ్మా. యెరూషలేమునందు ఉండెను. అతను ఫస్ట్ గా ఏమిటంట? నీతిమంతుడు, రెండవది భక్తిపరుడు, కనిపెట్టువాడు. దేవుని ప్రియమైన ద్వారా 4 లక్షణాలు కనబడుతున్నాయి అతనికి. మొదటిది నీతిమంతుడు, భక్తిపరుడు, మూడవదేంటి అమ్మా ఇశ్రాయేలు కనిపెట్టువాడు, నాలుగవది పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు. తరువాత అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు దేవుని ప్రియమైన ద్వారా సుమయోను జన్మ చరిత్రలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. అక్కడ ఉన్న మాట చూశారు ఒకసారి. ప్రభువును చూడకుండా మరణము పొందడని పరిశుద్ధాత్మ దేవుడు అతనికి ఏమని బయలుపరిచాడంటే నువ్వు క్రీస్తును చూచాకే మరణిస్తావు. యేసు క్రీస్తు ప్రభువును చూచాకే. అంటే యూదా గోత్రము కొరకు ఎంత సహకరించారో వంశీయులు చూశారా? ప్రభువును ఎత్తుకుని నాదా అనేటువంటి మాటలు అక్కడ తెలియజేసేవారు కనబడుతుంటే రెండవ రాకడ సూచనను ఈ ప్రపంచానికి తన వర్తమానము ద్వారా బయలుపరిచిన వారే షిమయోనీయులు అని దేవుని పేరు తెలియజేస్తూ ఉన్నాను. వీరికి దేవుడు పరిశుద్ధాత్మ ఎలా బయలుపరిచాడంటే ప్రభువును చూచాకే నీకు మరణం. అంటే ఎన్ని సంవత్సరాలు కనిపెట్టుకున్నాడు చూడండి. మరి ఈ వంశీకులు ఎన్ని వత్సరాల నుంచి కనిపెట్టుకున్నారు చూడండి. సుమయోను మహాభక్తులు ఎన్ని సంవత్సరాలు కనిపెట్టుకున్నారు చూడండి. ఎంతో మంది యాజకులు ఉండగా సుమయోను దగ్గరికే వీరెందుకు తీసుకుని వచ్చారు? ఎత్తుకున్నటువంటి సిమయోను ప్రభువును చూడగానే అతని నిరీక్షణ ఏమైపోయిందంటే ఆ దినముతో సఫలమైపోయింది. దేవుని కంట్లో పడ్డాడు. అక్కడ ప్రభువును చూడాల సిమయోను, ప్రభువే సిమయోను చూశాడు. అందుకే దైవజనులు అన్నారు అన్ని లోకములకు అవతలానున్నా, అన్ని లోకములకు అవతలానున్నా, ఉన్నత సన్నుతులుగునా దేవా ఉన్నత సుమయోను ఒళ్ళోకి తీసుకుని పాడతారు కట్టండి. ఇలాగా ప్రవక్త ఏమన్నాడట? ఇంతకాలం తర్వాత అన్ని లోకాలను దాటి అంతమంది గనులను దాటి ఉన్నటువంటి పరిశుద్ధ మహాపట్టణమును దాటి ఈ ఒడికొచ్చి చేరటానికి ఎంత కాలం పట్టిందా ప్రభువా? దేవ దేవా దేవ దీవెనున్న దేవ పావన స్తోత్రములు మన లోక దేవాన్ని నాథాన్ని పాడుతున్నాడు. సరే, దేవుని వాక్యములో
వంశము గొప్పదైతే వారి యొక్క చరిత్ర కూడా ఏమై ఉంటది, వారి భవిష్యత్తు కూడా ఏమై ఉంటదంటే ఉన్నత స్థితిని కనపరుచుకునేది అయి ఉంటది. ఆనాడు లేవీయులకు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు బోధించుటలో లేవీయుడు, అందుకే దేవుని వాక్యం ఏమంటదంటే యేసుక్రీస్తు ప్రభు వారు బోధన చూచి ఇతను మహాగణుడు పరిశుద్ధుడైన మెల్కీసెదెకును పోలినవాడు అని అంటారు వాక్యం. అంటే గొప్ప బోధకుడు మెల్కీసెదెకు, బోధన మెల్కీసెదెకును పోలినవాడు ప్రభువు. రక్షణలో నడిపించుటలో జన సమూహం మధ్య నడిచిన నిజమైన రారాజు, గుర్రము ఎక్కడి రారాజు, ప్రజలను తన మహిమ చేత గణపరుచుకుని హత్తుకున్న రాజు, పుట్టుకతో రాజుగా ఆయన యొక్క జీవన విధానమును బట్టి యాజకుడుగా ప్రభు బ్రతికారు. అందుకే ఆ 2 గోత్రాలకు వంశం సహకరించింది కాబట్టి ఆ 2 గోత్రాల ఒడంబడికలో ప్రభు వారు జన్మనెత్తి సుమయోను చేతిలోనికి ప్రతిష్ఠింపబడ్డారు. ఈ రోజు బిడ్డలను తీసుకొచ్చి యాజకులకి ఇచ్చి అయ్యా ప్రార్థన చేయండి, తన అర్థం ఏంటి తెలుసా? నీ బిడ్డను ప్రభువులా భావిస్తూ, యాజకులను సుమయోనులా భావిస్తూ, దీనిని పరిశుద్ధ మహాపర్వతమైన దేవుని యొక్క సన్నిధిగా భావిస్తూ నువ్వు ఏర్పరచుకునే స్థితి. రూబేను గురించి నేను చెప్పుకున్నాం, ఎన్ని మైనస్లు ఉన్నాయో. ఈరోజు షిమ్యోను గురించి చెప్పుకున్నాం, ఎంత ఆశీర్వాదం ఉందో. తండ్రి దీవించలేదు, మోషే దీవించలేదు. ఎందుకంటే దేవుని దీవెన ముందే 2 దీవెనలు ఎంత? దేవుని దీవెన ముందే 2 దీవెనలు ఎంత? దేవుని వాక్యములో కూడా ఎంత అద్భుతమైన స్థితిలో మీరున్నారు దేవుళ్ళు మనం చూసాం. ఏమంటున్నారంటే షిమ్యోను నాథా, నా ప్రభు నా యొద్దకు వచ్చుట. ఎంత ఆశీర్వాదం! ఈ మాటలు విన్న తరువాత తల్లిదండ్రులైనటువంటి మరియు యోసేపులకు ఏం జరుగుతుంది, నా బిడ్డను పట్టుకుని ఆయన ఏమంటున్నాడు అది ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే బిడ్డల కొరకు వారి నిరీక్షణ ఎంత గొప్పదో ఎంత కాలమో మనకు తెలియదు, కానీ షిమ్యోను నిరీక్షణ ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచినప్పటి నుండి దేవుని జనాంగమా, దేవుని సంఘమా, గోత్రము యొక్క వివరము తెలుసుకుంటేనే అలా 12,000 మందిని దేవుడు ఎందుకు విభజించాడో తెలుస్తుంది. దేవుడికి ఒక నెంబర్ కాదండి కావాల్సింది. ప్రతి గోత్రానికి 12,000 మందిని దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే దానికి కారణము నెంబర్ బాగుందని కాదు, లేకపోతే భక్తుని చేత ఇలాగే రాయించాలని కాదు. లక్షల మంది ప్రజలు 1000 మందికి మారిపోయారు, నేడు 100గా మారిపోతున్నారు. మరలా వారు వేలగా ప్రబలింపజేయాలి. మోషే నాయకత్వంలో లక్షల మంది ఎదురయ్యారు, యెహోషువ నాయకత్వంలో 2 లక్షలయ్యారు. అంటే భక్తి ఎదుగుదలకు వచ్చింది, ఒదుగుటను బట్టి మరలా ఎదుగుదలను సంపాదించుకుంది. రాకడలో ఎదుగుట అనేటువంటిది సంఖ్యను బట్టి నిర్ణయింపబడుతుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ సంఖ్యలో షిమ్యోను గోత్రము దేవుని చేత ఆశీర్వదింపబడము గొప్ప భాగ్యము. మనము కూడా ఏం చేయాలంటే షిమ్యోను గోత్రికుల వలె దేవుని పనికి సహకరించాలి, దేవుని కొరకు నిలబడాలి. ఈరోజు ఆలయంలో పనులు జరిగింది అనుకోండి, ఆవిడ పని అండి మనకెందుకు, ఏమన్నా ఆవిడ పని మనకెందుక? ఈరోజు వాహనాలు కూడా వేసుకుంటారు కదా, ఇద్దరొక వారం 5వ వారం వస్తే నెలలో 5వ వారం మొత్తం 4 వారాలకు వాటాలు వేసుకున్నాం. 5వ వారం పరిస్థితి అది మా అయ్యగారు అడగలేదండి, మీరు చెప్పమండి, అంతే కదా. నాకు 5వ వారం ఎవరు కనబడతారు తెలుసా? అది లేం గారు కనబడతారు, లేకపోతే దయ్యం గారు కనబడతారు. అంటే దేవుని దృష్టిలో యాజకుడు అనుమతి ఉండడం లేకపోయినాను దేవుని అనుమతి పుచ్చుకుని పని చేయడానికి వారు సమర్థులైపోయారన్నమాట. షిమ్యోను గోత్రమునకు తండ్రి అనుమతిని అక్కర్లా, మోషే అనుమతి కూడా అక్కర్లా. ఎవరి అనుమతి కావాలి వాళ్ళకి? దేవుని అనుమతి కావాలి. మనం పాడుకుంటాం అంతే, క్రైస్తవ సంగమా ఘనకార్యములు చేయు కాలము వచ్చిన తెలిసిన అది కాలం వస్తూనే ఉంటది. ఘనకార్యాలే చాలా మెల్లగా జరుగుతుంటాయి. మీకు విషయం తెలుసా? వందే భారత్ ట్రైన్ కూడా స్పీడ్ తగ్గిపోయిందంట. ఏమండి, వందే భారత్ ట్రైన్ కూడా స్పీడ్ తగ్గిపోయిందంట. ఈ విషయం నాకు ఎప్పుడు తెలుసు తెలుసా? మన క్రిస్మస్ రోజు మన ప్రసంగించడం వచ్చిన అమ్మగారిని పంపించినది తెలుసు. హైదరాబాద్ బేసిక్ గా 8 గంటలకి ట్రైన్ జంక్షన్ టాప్ అవుట్ అయిందంటే మళ్ళా డిపార్చర్ అవ్వడం కుదరదు. అంటే అక్కడ చేరటానికి సుమారు అయిపోయిన టైం ఎంత అంటే 1 గంట. అంటే 8 to 1 టోటల్ ఎంత 5 hours జర్నీ.
8 o'clock నుంచి 1 వరకు ఎంత 5 hours జర్నీ. తన అమ్మగారు ఎన్ని గంటలకు వెళ్ళారు తెలుసా? సాయంకాలం 5 గంటలకు వెళ్ళారు. ఇంకా విచిత్రంగా బస్సు వేసి పంపించేసిన బాగుంది, చాలా తొందరగా వెళ్ళిపోలేదు. తేడా ఏం లేదు కదండి. అంటే మనుషులు నిర్మించే వస్తువులకు వేగం లేదు, మనుషునికి వేగం లేదు. ఎందుకంటే దేవునిలో వేగపడాలి. భక్తులు అన్నారు, వేగ ద్వారా పడకో ఓచుకో ఓచుకో నీకన్యాయమైనను ఓచుకో కన్నులెర్రాజేయకు శాంత ముందు మెప్పుడు శాంత ముందు మెప్పుడు ప్రతిదానికి తొందరపడిపోకూడదు, అలాగని ప్రతిదానికి వెనకబడి పోకూడదు. సమయం తెలుసుకోవాలి, సమయం కన్నా ముందే ఆలోచించాలి. ఎందుకంటే రాకడ కన్నా ముందు నీ తలంపు ఉంటేనే రాకడలో నువ్వు ఉంటావు. అర్థమవుతుందండి. ఈరోజు మనం గుంటూరు వెళ్ళాలి, టైం 4:30 అని చెప్తారు. 4:30కి వెళ్తావా? కరెక్ట్గా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ముందేగా ఉంటున్నావు. ఎందుకు? ఏమో ఎవరో తెలుసు. 1 నిమిషం ముందు రావచ్చు, 1 నిమిషం ఆలస్యంగా రావచ్చు. ముందు ఉంటే ఇబ్బంది లేకుండా ఎక్కుతావు, వెనక వెళితే పరిగెడితే ఎక్కుతావు. ఇంకా లేట్ వస్తే అది వెళ్ళిపోతున్నావు, ఆగిపోతావు. ఈ లోకము నిన్ను శ్రమ పెడుతూ ఉన్నదని గ్రహించు. ఈ షిమ్యోను గోత్రమును కూడా అందరూ శ్రమ పెట్టారు, శ్రమ పెట్టక మానలా. శ్రమను ఓర్చుకున్నారు, దేవుని యొద్ద నేర్చుకున్నారు, దేవుని ప్రేమను కూర్చుకున్నారు, దేవునిని చేర్చుకున్నారు, దేవుని వాళ్ళని చేర్చుకున్నారు. అంతే ఆ రీతిగా షిమ్యోను గోత్రము వారు కొత్త నిబంధనలో సిమియోను ప్రవక్త ద్వారా 2 గోత్రములకు ఉద్బద్ధమైన పరిశుద్ధ యేసు ప్రభువుని ఎత్తుకొని ఆ క్షణము ఆయనను చూసిన తరువాతే సిమియోనుకు మరణము కలిగింది. మనం కూడా ఏమైనా ప్రార్థన చేసుకోవాలి తెలుసా? నాయన రాకల్లో నిన్ను చూసి వెళ్ళిపోవాలంటే, ఈ లోకములో నా దేహము మట్టికి మట్టిగా ధూళికి ధూళికి ఇలా కాదు. అందరిలాంటి మరణం మనకు వచ్చేస్తే మనం పరిశుద్ధులు ఎందుకు అవుతాం? పరిశుద్ధిని చేసి నీ వరములు వేసి ఎందుకు పాడుకుంటాం? దేవుడు రావాలి, నవరూపము నవరూపంగా మార్చేయాలి, నీ స్థితంతా మారిపోవాలి, క్రొత్తలు రావాలి, పాపను గతించిపోవాలి, నీ దేవుని చెయ్యందుకోవాలి, పవిత్రముగా పరిశుద్ధులుగా వెళ్ళిపోవాలి. సిమియోను అంతస్తుని మనము కోరుకోవాలి. నాథా అనేటువంటి అంతస్తును మనం కోరుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, షిమ్యోను గోత్రము రాకడ పిలుపునకు గుర్తు. షిమ్యోను గోత్రం ఏమిటమ్మా? రాకడ పిలుపునకు గుర్తు. నాథా అనే పిలుపు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ గోత్రము వారి యొక్క నుండి వచ్చింది. ఎందుకంటే వీరి పేరులో దేవుడు వినును అని రాస్తుంది. షిమ్యోను నాథా అని పిలినప్పుడు దేవుడు విన్నాడా లేదా? ఇప్పుడు మనం కూడా పిలుస్తాం. దేవుడు వింటాడా? వింటాడు. అలా వినే వారముగా ప్రభు మనం తయారు చేసి ఆయన మహిమ కొరకు మనం స్థిరపరచి దీవించి ఆయనే మహిమ పొందును గాక. ఆమేన్. పరిశుద్ధుల స్తోత్రములు. ఈ కొద్ది మాటలు మీరే మాలో ఫలింపచేయండి నాయన. 100,000 మంది సంఖ్యలుగా విస్తరించినను ఆత్మశక్తి అందు నివసించు వాని యందు నేను స్థిరపరచబడుతున్నాను. తండ్రి, ఈ గోత్రీకుల యొక్క అంతస్తు ఎంత గొప్పది ఈ వాక్యం ద్వారా బయలుపరిచారు కనుక వీరు పిలుపు రాకడ పిలుపు. ఆ రాకడ పిలుపే మా పిలుపు. మేము నిన్ను పిలిచి నీవు చెవియొగ్గి మమ్మల్ని సైతము తండ్రి నీ పిలుపుతో పరలోకములకు చేర్చుకున్నామని ప్రభు పేరిట వినయముతో వేడుకలు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ధ్యానము చేసుకుందాము.